హలో అండి. ఈరోజైతే మ్యాగీ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు హాస్టల్లో ఉప్మా అన్నమాట. మామూలుగా నాకైతే ఒక చిన్న స్టోరీ చెప్పాలనిపించింది. అంటే ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే రియల్ లైఫ్ లాంటిది కాబట్టి. ఇప్పుడు మామూలుగా ఒక ఊర్లో 2 కుక్కలు ఉన్నాయి. ఒకే ఇంట్లో ఉంటాయి. ఒక కుక్కేమో ఒక్కొక్కకి పడదు. ఈ కుక్కేమో పడుకొని ఉంటుంది. ఆ కుక్కేమో అరుస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ అలా అని ఎక్కువసేపు అరవదు. ఓ హాఫ్ అన్ అవర్ అలా అరిచేసి వెళ్ళిపోయేది అనమాట. ఫస్ట్లో దీనికి బాగా ఇరిటేషన్ వచ్చేది. ఎంత చిరాకు అంటే అంత చిరాకు వచ్చేది. ఇంకా నిద్రపోయేది కాదు. ఇంకా అలాగే సర్లే ఇంకా అట్ట గమ్ముగా ఉండేది. ఎందుకు వచ్చిందో మళ్ళీ గొడవ వేసుకుని బయట వాళ్ళు వచ్చి చూడాల్సిందే కదా అని చెప్పి, అంటే బయట కుక్కలన్నీ వస్తాయి కదా, ఆ కుక్కలన్నీ మళ్ళీ మనల్నే చూస్తుంటాయి, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఆ కుక్క సైలెంట్గా ఉండేది. అలాగా ఒక 2-3 మంత్స్ అలాగే అరుచుకుంటూ ఉండేది. దీనికి ఇరిటేషన్ వచ్చేసి ఇంక సర్లే ఇంకెంత అది అంటే దీనికి అలవాటు అయిపోయింది. ఇంకా ఇంకొంచెంసేపు అయితే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఆ విధంగానే ఉండేదన్నమాట. ఇంకా 2 మంత్స్ తర్వాత దీనికి అసలు ఏం అనిపించలే. ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా, ఇంకా మంచిగానే నిద్రపోతా అట్టుండేది. ఇంకా అది కూడా అరుచుకొని ఇంక అట్ట వెళ్ళిపోయేది అనమాట. ఎంత డిస్టర్బ్ చేసినా దీనికి ఏమో అంత అనిపించేది కాదు. సర్లే ఓడ్చుకుంటే ఇంకెంత ఓడ్చుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎలాగో ప్రశాంతత దొరుకుతుంది కదా అని చెప్పి. నిజంగా ఏదైనా సేమ్ ఆ కుక్క లైఫ్ లాగే. ఇప్పుడు మనమైనా కానీ మనకేమైనా కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకో, కొంచెం సేపు వెయిట్ చేసామనుకోండి, అది ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కానీ సొల్యూషన్ కొంచెం సేపు వెయిట్ చేస్తే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. ఎందుకో మంచిగా అలా చెప్పాలనిపించింది.